అండ్ వరంగల్లో బంద్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, బీసీ నేతలు ఇచ్చినటువంటి బంద్ అనేటువంటి వరంగల్ జిల్లాలో స్వచ్ఛందంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సంబంధించినటువంటి రిజర్వేషన్లు కేటాయించాలి అనేటువంటి నినాదంతో మొత్తంగా కూడా బీసీలంతా కూడా స్వచ్ఛందంగా రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడికి కూడా వ్యాపార వాణిజ్య సంస్థలందరూ కూడా మూసివేరేస్తారు. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ డిపో వద్ద ఉన్నాం. ఆర్టీసీ బస్ డిపో వద్ద చూడొచ్చు మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి, అదేవిధంగా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, ఓబీసీకి సంబంధించినటువంటి చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ తో సహా, వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ వడ్లగొండ వేణుగోపాల్, యాదగిరి గౌడ్ తో సహా అందరూ కూడా ఆర్టీసీ కార్మికులు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు చూడవచ్చు. మేమెంతో మాకంతా బరాబర్ అనేటువంటి నినాదంతో వీళ్ళంతా కూడా మొత్తం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఎక్కడికక్కడికి కూడా వరంగల్ జిల్లాలో బీసీలంతా కూడా రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఓబీసీ చైర్మన్ సుందర్రాజు ఉన్నారు. సుందర్రాజు గారు చెప్పండి, ఎందుకు మీరు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి? అంటే జనాభాలో సగం అంటారు, ఈరోజు రోడ్డెక్కాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇవాళ భారతదేశంలో దురదృష్టకరం ఏంటంటే మెజార్టీలో బానిసల్లాగున్నారు, మైనార్టీలో అధికారంలో ఉన్నారు. ఇవాళ మెజార్టీ అయిన బీసీలు చైతన్యం వచ్చి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మేమెంతో మాకంతన నినాదంతో ఇవాళ మేమెంతో మాకంతం బరాబర్గా తీసుకుందామని ఇవాళ పెద్ద ఎత్తున అక్టోబర్ 18న ఇది ఒక ఆరంభమే. ఇవాళ మేమెంతో మాకంత ఇవ్వని పక్షంలో ఢిల్లీని కదిలిచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ మనం చూస్తున్నాం, ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది, విద్యలో అన్యాయం జరుగుతుంది, నిధులలో అలాట్మెంట్ కాడ కూడా అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రాకముందు బీసీలను మభ్యపెట్టే కథలు ఎన్నో చెప్తున్నారు. ఇవాళ మనమే చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న అధికారం రావడానికి 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని తెలియజేసి కామారెడ్డి డిక్లరేషన్ వచ్చి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా కానీ అది కాలయాపన జరుగుతుంది. అటు అసెంబ్లీలో బిల్లు పెడతానంటారు, అది పెట్టి పాస్ చేసినా కానీ అన్ని పార్టీలు దానికి మద్దతు ఇచ్చి అనుకూలించినా కానీ అది సక్సెస్ కాకపోవడం దురదృష్టకరం. ఈ ఉద్యమం మాత్రం లాస్ట్ రిజర్వేషన్ సాధించే వరకు కొనసాగుతుంది. సో మరికొంతమంది బీసీ నేతలు ఉన్నారు. బీసీ జాక్ చైర్మన్ వేణుగోపాల్ గారు చెప్పండి, అంటే ఈ ఉద్యమాన్ని దశ దశలుగా తీసుకెళ్తారా ఎట్లా తీసుకెళ్తారు? ఈరోజు బీసీ జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంధు అనేది ఈరోజు బీసీ ఉద్యమానికి నాంది. ఈరోజు జనాభాలో సగభాగానికి పైన ఉన్న 60% ఉన్న బీసీలు కేవలం 42% రిజర్వేషన్ల మీద మేము కావాలని చెప్పి అడిగినప్పటికీ కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంటుముట్టినట్టుగా ఉన్నాయి. ఇవ్వాల్సిన పార్టీలు ఇవ్వట్లేదు, పోరాటాలు చేయాల్సిన పార్టీలు పోరాడట్లేదు. ఈరోజు జియో నెంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్లు పెడితే దాని మీద కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఆగడం జరిగింది. మరి ఈరోజు మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా మా రిజర్వేషన్ మాకు ఇచ్చే వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాలు ఆపేలేవు. ఈ రోజు జరిగే ఈ ఉద్యమం ఆరంభమే. ఇక్కడ నుండి ఖచ్చితంగా మా వాటా మేమెంతో మాకంతా వాటా ఇచ్చే వరకు మీ ఉద్యమాలు కొనసాగిస్తామని ఇతరులు చెప్తున్నాను. ఇది మేమెంతో మాకంతా వాటా వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఖచ్చితంగా బీసీలతోటి మొత్తంగా కూడా ఉద్యమం అంతా ఉధృతం చేస్తామని చెప్పి బీసీ నేతలతో సహా మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వరంగల్లో.